ముందుగా కట్ చేసుకున్న బీరకాయ తొక్కుల్ని బాగా కడుక్కొని నూనెలో వేయించుకోవాలి. ఇవి వేగాక టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంత చింతపండు మగ్గనివ్వాలి. ముందుగా వేపుకున్న బీరకాయ తొక్కుల్ని నూరుకుందాం. రుబ్బుకున్న తర్వాత జీలకర్ర 10 నుండి 12 వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు వేసుకొని రుబ్బేసుకుందాం. రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసేసుకుందాం. అంతేనండి, అయిపోయింది. తాలింపు వేసేసుకొని సర్వ్ చేసుకుంటామేనండి. ఈ పచ్చడి మైసూర్ బోండాలకి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.